ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున ఈ శుక్రవారపు ఆరాధనకు ప్రేమతో మిమ్ములను ఆహ్వానిస్తున్నాం. కుటుంబములుగా ఎవరి గృహాలలోని వారు ఉండి దేవుని మహిమపరచడానికి, ఆయన నామమును గణపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన తన కృపను బట్టి ఈ లాక్డౌన్ సందర్భముగా దేవుని యొక్క సువార్తను లైవ్ ద్వారా వినటానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, మీరు అనేక మందిగా చూస్తున్న విధానాలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మరొకసారి ఈ రీతిగా లైవ్లో దేవుని యొక్క వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడ పరిశుద్ధుడా, మీ శక్తివంతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏ స్థితిలో ఉన్నానో అది నీ కృప వలన మాత్రమే. నీవు మమ్మలను విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కోల్పోతున్న ధైర్యమును నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరిచి నీ ఆత్మచేత మమ్మలను నడిపించగలిగే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లాక్డౌన్ సందర్భముగా ఎవరి గృహాలలో నుండి వారు దేవుని యొక్క వాక్యమును వినటానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట చేత మమ్మలను ఆదరించండి, బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ
భూమిలోని జీవరాశులు నీటిలో నివసించుతాను. ఈ భూమిలోని జీవరాశులు ఆకాశం ఎగురులవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. ఆకాశం ఎగురులవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లాక్డౌన్లో ప్రతి శుక్రవారం నాడు మనం దేవుని యొక్క వాక్యాన్ని విభిన్న రీతిలుగా మనము ధ్యానం చేయటానికి ప్రభు మనకు కృపను అనుగ్రహిస్తున్నారు. గత 3 శుక్రవారాలుగా కూడా మనము దేవుని వాక్యాన్ని మనము వింటూ లాక్డౌన్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారు. మరి ఈ వారం కూడా మనం లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ప్రభు సన్నిధిలో మరొక లాక్డౌన్ వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన సందర్భాలలో ఈ లాక్డౌన్ కొంచెం ఇబ్బందిగా మనకు ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆత్మచేత మనము ఆత్మ జ్ఞానముతో మనము దేవుణ్ణి ఆరాధించాలని, దేవునితో మనం సహవాసం చేయాలని మనం ఆశించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. కీర్తన గ్రంథము 20వ కీర్తన ఈ రీతిగా ఉన్నది. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోరికలు అనేకములుగా మనకు ఉండవచ్చు, మన ఆశలు అనేకములుగా ఉండవచ్చు. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో ఎత్తుకి ఎదగాలి అని మనం ఆశించవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో వాటన్నిటికీ కూడా లాక్డౌన్ అయినప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు, బిడ్డల పరిస్థితులు బాగోలేనప్పుడు, ఆరోగ్యము సహకరించినప్పుడు, బలహీనతలు ఎక్కువైనప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులలో మనం ఉన్నప్పుడు మనము చాలా కలవరము చెంది మన జీవితానికి వచ్చిన వేదన, దేవుని పైన కూడా ఆయాసము, దుఃఖము కలిగి ఉండవచ్చు. అయితే ఈ దినమున దేవుని యొక్క వాక్యంలో నుంచి 2 లాక్డౌన్ సందర్భాలను మనము ఒకే అధ్యాయములో నుండి మనము ధ్యానం చేయబోతున్నాం. అది 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 35 వచనాలలో ఈ 2 లాక్డౌన్ సందర్భాలను నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. మొదటి 7 వచనాలలోనున్న సందర్భము అనేకమైన ఆత్మీయ విషయాలను మనము ధ్యానం చేయవచ్చు. మొదటి 7 వచనాలలో నుండి మనము చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భయభక్తులు గల వాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను
తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విధవరాలుని మనము చూస్తున్నాం. ఈ విధవరాలు యొక్క జీవిత విధానాన్ని గమనిస్తే ఆమె ఒక దైవ సేవకురాలు యొక్క భార్యగా మనం చూడవచ్చు. ఆమె జీవితంలో ఎన్నో ఆశలు ఉండి ఉండన తన భర్త చనిపోవటం వలన ఏ కారణము చేత చనిపోయారు అని రాయలేనప్పటికీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిన తన భర్త అప్పులు అయిపోయిన పరిస్థితుల్లోనూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనము ఎన్నో ఆత్మీయమైన మేలులు పొందాలని మనం ఆశించి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలస్యమైనప్పటికీ దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధపడతాడు. అయితే మన జీవితంలో తొందరపాటు కలిగి ఉన్నప్పుడు, తొందరగా మనము ఎదగాలని ఆశ కలిగి ఉన్నప్పుడు మనము మన జీవితాలలో అప్పులు చేసి ఏదో ఒక రకముగా మనము త్వరగా ఎదగాలనే ఆలోచన ద్వారా మనము కొన్ని సందర్భాలలో నష్టపోయే పరిస్థితి కూడా మనకు ఉండవచ్చు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ రీతిగా మనము ధ్యానం చేస్తున్నాం. డెత్ ఆఫ్ యువర్ సర్వెంట్, మరణమును మనము చూస్తున్నాం. అయితే ఈ 7 వచనాలలో అనేకమైన ఆత్మీయ సత్యాలను మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క సేవకుడైన ఎలీషా దగ్గరకు ఆమె వచ్చి 2 కుమారుల యొక్క పరిస్థితి ఎలాగున్నది అని తెలియచేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె సమస్య అప్పులు వారు. ఈ దినము మనము కూడా అనేక అప్పులు చేసిన వారుగా మనము కలవరము చెంది మన యొక్క జీవితాలలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సందర్భాలు మనకు ఉండవచ్చు. అయితే ఈమె అప్పులు వారు తన 2 కుమారులను కూడా తీసుకుని వెళ్ళిపోతారని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె మొరపెట్టుకుని ఉన్నది. అంటే ఎలీషాకును ఈమె భర్తకును కొంచెం సేవా పరిచర్యలో కానీ సహకరించే ఒక వ్యక్తిగా కూడా మనము చూడవచ్చు. ఎందుకంటే అక్కడ రాస్తున్నది నీ సేవకుడు అని మాటను మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేకమైన ఆత్మ సంబంధమైన పరిస్థితులు ఎదగాలి అని అంటే మనం కొన్ని సందర్భాలలో కొన్ని ఎదుర్కోవలసిన అవసరతలు కూడా మనకు ఉంటాయి. మరి ఈ దినము మనం ధ్యానం చేస్తున్న అంశంలో అప్పులు వారు వచ్చి మా 2 కుమారులను తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఎలీషా, నా వలన నీకేమి కావలేను, వాట్ షల్ ఐ డూ టు యూ, ఏమి కావలేను. మొదటి పేతురు గ్రంథము రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చింతను దేవుని పైన వేస్తూ ఉన్నప్పుడు, మన చింత యావత్తు ఆయన పైన వేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను ధైర్యపరిచి మనలను బలపరచడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ దినము మన యొక్క చింత మన దగ్గరే ఉంచుకొని మన సమస్యకు మనమే పరిష్కరించుకోవాలని అనుకుంటే మనకు సరి అయిన జ్ఞానము, సరి అయిన ఆలోచన విధానము మనకు ఉండకపోవచ్చు. అయితే ఈమె దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు, నా వలన నీకేమి కావలేను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. నీ ఇంటిలో ఏమి ఉన్నది? వాట్ షాల్ ఐ డూ టు యూ, వాట్ డు యూ హ్యావ్ ఇన్ ద హౌస్, వాట్ డు యూ హ్యావ్ ఇన్ ద హౌస్. ఈ దినము మన ఇంటిలో ఏమి ఉన్నది, ఏమి లేదు అన్నది కూడా మనకు చాలా తెలియవలసిన అవసరత ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చెప్పిన ఒక చక్కని మాటను మనము చదువుతాం. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. ఆమె సేవకుని భార్యగా ఆమె సేవకునితో మాట్లాడుతున్న విధానంలో మిగిలిన వస్తువులు ఉండవచ్చు, ఆహార పదార్థాలు ఉండవచ్చు, కానీ ఆమె దేవుని కార్యము జరగటానికి, దేవుని యొక్క ఆత్మ అభిషేకము ఆ కుటుంబంలో జరగటానికి
ఏ సేవకుడు మన గృహానికి వచ్చిన అడిగేది, అమ్మ కొంచెం నూనె పట్టుకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని అంటారు. అంటే ఇక్కడ మనము ధ్యానం చేస్తున్న అంశములో అభిషేకానికి గుర్తు. ఆమె విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ ఆమెలోనున్న ఒక ఆత్మ సంబంధమైన అభిషేకము, ఆత్మ సంబంధమైన దృష్టి ఆమె. ఎలీషా ఇది అడిగితే బాగుండును అని కూడా అనుకుని ఉండొచ్చు. అందుకు ఆమె చెప్తున్న మాట, నూనె కొండ మాత్రమే ఉన్నది. ఆ నూనె కొండను ఆమె ఇచ్చినప్పుడు దేవుడు దానిని ఆమె కొరకు ఆయన ప్రార్థన చేసి దీవిస్తాడు అని కూడా అనుకుని ఉండవచ్చు. మనము కూడా మన సేవకులకు ఆ నూనెను తీసుకుని వచ్చి ఇస్తున్నప్పుడు ఆ సేవకులు మన పైన నూనెను రాసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకమును మనము విశ్వాసము ద్వారా మనము పొందగలము కదా. అలాగే ఈమె కూడా అలాంటి ఆలోచనే ఉండి నూనె కొండ మాత్రమే ఉన్నది అని అనవచ్చు. అయితే దేవుని యొక్క గొప్ప ఆత్మజ్ఞానముతో ప్రవక్త అయిన ఎలీషా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 34:10 ప్రకారముగా సింహపు పిల్లలు ఆకలి కొనును. సింహపు పిల్లలకైనా ఆకలి వేస్తాది ప్రియులారా. చదువుకుందామా? చదువుదాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వచనాన్ని మనము చదువుదాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించుట, దేవుణ్ణి మనం ఆశ్రయించే విధానము మనము ఈరోజు గమనించినప్పుడు ఆమె ఆశ్రయించిన విధానములో పరిశుద్ధత, ఆమె ఆశ్రయించిన విధానములో దైవత్వము, ఆమె ఆశ్రయించిన విధానములో అభిషేకము ఈ దినము మనకి ఎంత అవసరమైనది ప్రియులారా. అలాంటి ఆత్మ సంబంధమైన అవసరత మనకు ఉండాలి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, కానీ యెహోవాను ఆశ్రయించువారు ఆవగించంత విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు దానిని హెచ్చించి ఆశీర్వదించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు ఉన్నది నూనె కొండ మాత్రమే, కొంచెం నూనె మాత్రమే ఉన్నది. నేను ఇలాగనుకున్నాను, ఏ డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఏ డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఒక చుక్కే ఉన్నది. కానీ దేవుడు దానిని ఆశీర్వదించగలడేమో. దేవుని సేవకుని దగ్గరకు వచ్చి చెప్పుట వలన ఆయన నీవు బయటకు పోయి నీ ఎరుగు పొరుగు వారందరి ఎదుట దొరుకు కలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొను. అసలు కప్పులు పాలైపోయింది. బయటికి వచ్చే పరిస్థితి చాలా ఘోరముగా ఉన్నది. అయినను ప్రవక్త చెప్తున్నాడు, ప్రవక్త మాటకు లోపడుచున్నది. ప్రవక్త చెప్పిన మాట ప్రకారముగా మనము గమనించినప్పుడు డోర్ టు డోర్ వెళ్ళు, నీవు బారు సంథింగ్. ఏంటి ఆ బారు అంటే ఆమె చెప్తున్నది, ఎలీషా చెప్తున్నాడు, నీవు వెళ్ళి పాత్రలను తీసుకునిరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వట్టి పాత్రలు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారు కదా. వట్టి ఖాళీ పాత్రలు, అమ్మ మీ దగ్గర ఏమైనా ఖాళీ పాత్రలు ఉన్నాయా? రీజన్ ఏంటో తెలియదు మీకు, కానీ వట్టి పాత్రలు తీసుకుని రమ్మని నీ ఇరుగు పొరుగు వారి వద్దకు గలిగిన వట్టి పాత్రలని ఎరువు పుచ్చుకునము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నీవు తలుపు మూసి నూనె పోసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త ఒక ప్రవచనముగాను, ఎలీషా ప్రవక్త ఒక దీవెనగాను ఈ మాటను చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట? నీవు ఎరువు తెచ్చుకో. మొదటిది, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఈరోజు మనకి ఎలాగున్నాయి? వారు ఖాళీ పాత్రలైనా మనకు ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్నారంటారా? ఈమె చేస్తున్న అప్పులు, ఈమెకున్న అవమానము, ఈమె ఒక విధవరాలు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్త ఏదో బలమైన కార్యము చేయమని చెప్పలేదు. ఖాళీ పాత్రలను మాత్రమే తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలోని ఆమె కుమారులోని వట్టి పాత్రలతో ఏమి పని, ఏమి చేయగలము వీటితో అని వారు అనుకోలేదు. వారు దేవుని యొక్క ప్రవక్త పైన విశ్వాసం ఉంచిన విశ్వాసమును బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులారా.
అందుకే నేను మొదటిలో చెప్పాను, మొదటి వచనంలో నీ సేవకుడు మరణించాడు అంటే నేను అనుకున్నాను ఎలీషా ప్రవక్తతో అప్పుడప్పుడైనా దేవుని యొక్క సేవలో వెళ్ళి ఉండేవాడేమో, దేవునితో ఒక సహవాసము సత్సంబంధం కలిగి ఉన్నాడు. తన భార్య కూడా అట్టి గొప్ప విశ్వాసమును ఆమె కలిగి ఉన్నది, తన కుమారులు అట్టి గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నారు. అందుకు ప్రవక్త చెప్పిన మాట ప్రకారముగా నీవు లోపలికి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, ఈరోజు షట్ డౌన్ సందర్భముగా నీ తలుపు మూసుకొని ఖాళీ పాత్రలన్నిటినీ కూడా మనం నింపగలిగే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమ కుటుంబములారా, మన కుటుంబాలలో ఈ దినము చేస్తున్న ఈ లాక్డౌన్లో మనము వేదన చెందవలసిన అవసరత లేదు. ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించే అనుభవము, ఇరుగు పొరుగు వారి కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే ఒక అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చుచున్నాడు. ప్రియులారా, మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ లాక్డౌన్లో తలుపు మూసి నూనె పోసి దేవుని గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో చూద్దామా? చదువుతున్నాము, నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా. చెప్పుతున్న మాటలలోనే దైవత్వము, ఆయన చెబుతున్న మాటలలోనే విశ్వాసం యొక్క క్రియ, ఆయన చెబుతున్న మాటలలోనే నిరీక్షణ, ఆయన చెబుతున్నప్పుడే ఒక ఆత్మ సంబంధమైన ధైర్యం. దేవుని ప్రవక్త చెబుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలను మనం వినగలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ధైర్యపరచగలరు. ఖాళీ పాత్రలతో నేనేమి చేయమంటారు? నో క్వశ్చన్స్, ప్రశ్నలు వేయలేదు. ఈ దినము దేవుని యొక్క మాట ప్రకారముగా మనము చేయగలిగినప్పుడు, కానీ ఆ పెండ్లి విందులో కూడా మనము చూస్తాం, ఖాళీ పాత్రలను మనము చూస్తాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియ వచ్చి చెబుతున్నది, యేసయ్య మరి అయిపోయింది, ఏం చేయమంటావు? నాకు ఇంకా పని కాలేదు, నాకు ఇంకా సమయం రాలేదు. కానీ మరి ఒక్కొక్క మాట కూడా అన్నది, ఆయన చెప్పింది చేయండి. ఆయన ఏం చెప్తే అది చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మొదటి సూచక క్రియ. ఎందుకు ఆమె అంత ధైర్యం కలిగి ఉన్నది? ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఖాళీ పాత్రలను కూడా మనము దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఆత్మ చేత నింపబడిన వారమై దేవుడు మనకు ధైర్యమును అనుగ్రహించగలరు. ప్రవక్త చెప్పిన మాట ప్రకారముగా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఖాళీ పాత్రలని మనం అనుకుంటున్నామేమో, కానీ అది ప్రవక్త చెప్పిన మాట ప్రకారముగా గది లోపలికి తేబడిన ఖాళీ పాత్రలు. ఇరుగు పొరుగు వారి పాత్రలను ఖాళీగా అయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఆ పాత్రలు మన గృహంలోనికి వచ్చాయి. దేవుని యొక్క ఆత్మ అనుభవాలతో ఆ గదిలోనికి వచ్చిన ఆ పాత్రలను బట్టి మనము దేవుని సన్నిధిలో స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి లాక్డౌన్. ఈ లాక్డౌన్ సందర్భంగా ఇలా మాట్లాడాలని అనిపించింది. ఆమెను ఆమె కుమారులను లోపల ఉన్నారు. మరి ఎవరిని రానివ్వకూడదు అని ముందుగానే హెచ్చరించినట్లుగా వారు లోపలికి పోయి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసి, పాత్రలన్నిటిలో నూనె పోయవచ్చు. ఉన్నది కొంచెము, కానీ ప్రవచనము, దేవుని వాగ్దానము, నీవు దేవుని మాటను నమ్మిన ఎడల ఆ కొంచెమును దేవుడు అభివృద్ధి చేయగలడు. ఆ కొంచెములో నుండి నీవు తలుపు మూయటము కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినం ఆ తలుపు గడియ లోపల పెట్టగానే దేవుని కార్యము ఆరంభించబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మీ కుటుంబాలను కూడా ఆయన ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. తలుపు గడియలను మూసుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలను తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వారు మరేమీ లేవని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గడియ తీసి మరలా బయటికి వెళ్ళేటప్పటికి నూనె ఆగిపోతుంది.
ప్రవక్త ఏమి చెప్పాడు? గడియ లోపల పెట్టక మునుపుగానే నీవు పాత్రలన్నీ తీసుకుని రావలేను. ఆమెకు కొంచెము ఆశ ఎక్కువ ఉండి ఉండవచ్చేమో, ఆమె కోరికలు పెరిగి ఉండవచ్చేమో. ఎన్ని పాత్రలు అయితే ఉన్నాయో అన్ని పాత్రలను మాత్రమే దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు. అన్ని పాత్రలను మాత్రమే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుతాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనేకమైన గూఢమైన సంగతులను ఆయన మనకు తెలియచేయగలరు. ఊహించిన దానికంటే మిన్నగా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, ప్రతివాడు పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ వింటున్నాం, దేవుని వాక్యానికి ఎలాగ లోబడుచున్నాం. లోపలికి వెళ్ళి గడియ వేసుకొనిన సమయము మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఎలీషా మాట ప్రకారముగా ఆమె లోబడినప్పుడు, ఆమె విశ్వాసముతో దేవుని కార్యము కొరకు ఆశించి ప్రార్థించిన విధముగా దేవుడు ఆమెను దీవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుతాం. మనలో యొక్క కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఈ దినమున దేవుని కార్యములను మనం చూద్దాము. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు నీవు గడియ పెట్టమన్నప్పుడు గడియ పెట్టాలి. ఖాళీ పాత్రలు తెమ్మన్నప్పుడు ఖాళీ పాత్రలు తేవాలి. ఖాళీ పాత్రలలో నూనె పోయమంటే నూనె పోద్దాము, ఖాళీ పాత్రలలో నీళ్లు పోయమంటే నీళ్లే పోద్దాము. అక్కడ దేవుని కార్యాన్ని మనం చూడగలము. లాక్డౌన్ 7వ వచనానికి వద్దాము. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఈ మాటలోనున్న ఆత్మీయమైన సత్యాన్ని మనం గమనించినప్పుడు 2 మాటలు నాకు అర్థమయ్యాయి. ఒకటి, అప్పు తీరినంతగా ధనము సమకూర్చటము. రెండవది, బ్రతకటానికి కూడా దేవుడు అదే సందర్భంలో, ఆ లాక్డౌన్ సందర్భంలో దేవుడు సమృద్ధినిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనలను కేవలము ఎంత గిరి పెట్టుకుంటామో అంత గిరితోటే దేవుడు మనల్ని ఆపడు. వాటికంటే ఉన్నతమైన వాటిని, వాటికంటే హెచ్చైన వాటిని నేను అనుకున్నాను. రేపటి నుంచి వెళ్ళు వ్యాపారము స్టార్ట్ చేయబోతున్నారు. రేపటి నుంచి ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆయిల్ బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క మాటను బట్టి వారు ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ దినాన్ని బిజినెస్ కోల్పోతున్నావా? నష్టపోతున్నారేమో. ఏదన్నా తలపెడదామని అనుకుంటే అన్ని తలపెట్టినవన్నీ కూడా నష్టాల్లోనికి వెళ్ళిపోతున్నాయేమో. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? దేవుని మాట ప్రకారముగా మనం చేయకపోవటం వలనే. అయితే దేవుని మాట ప్రకారముగా మన తలుపు గడియలను వేసుకుని దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ప్రభు కార్యాలను మనం చూడగలం. ఇది మొదటి లాక్డౌన్. రెండవ మాటను కూడా మనము చదువుకుందాం. ఇది కొంచెము ఎక్కువగా ఉన్నప్పటికీ మనము కాలము సంకుచితముగా ఉండుటను బట్టి 8 నుంచి 35 వచనాల వరకు కూడా క్లుప్తముగా త్వరగా మనము దేవుని మాటలను చదువుకుందాం. ఇది రెండవ సందర్భము కూడా, రెండవ లాక్డౌన్ తలుపు మూయుట ఇందులోని మనము చూడగలం. మొదటి తలుపు మూయటము అనే దానిలో దేవుని యొక్క అద్భుత కార్యం అనగా దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం. రెండవ దానిలో కూడా 8వ వచనము,
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలు ఎవరు ఉన్నారు? గనురాలు ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మన కుటుంబాన్ని గూర్చి ఇతరులు ఏమనుకుంటున్నారు? ఇతరులు మనలను గూర్చి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు? ఘనమైన దేవుణ్ణి మనము నమ్మామే, ఘనపరచవలసిన మనము దేవుని నామాన్ని ఘనపరచగలుగుతున్నామా? మనం ఘనపరచలేని కారణము చేత మన యొక్క అవిధేయతను బట్టి, మన యొక్క బలహీనతలను బట్టి మనము దేవుని ఘనమైన నామాన్ని అవమానపరచుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో రక్షణ పొందిన మనము దేవుని యొక్క ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొని ప్రతి విశ్రాంతి దినములో ప్రభు బల్ల పరిశుద్ధముగా ఆచరించవలసిన మనము అయోగ్యముగా తీసుకుని దేవుని ఘననామమును అవమానపరుస్తున్నామా? దేవుని మందిరములో చక్కగా మనము ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొని మరలా మన యొక్క లోక అలవాట్లకు, త్రాగుడు, సిగరెట్లకి బానిసై దేవుని ఘనమైన నామాన్ని అవమానపరుస్తున్నాము. అందుకే దేవుని ఘననామము మన గృహములో దేవుని యొక్క ఆత్మకార్యాలు జరగటం లేదు. మనము మార్పు చెందవలసిన వారమై ఉన్నాం. దేవుని ఘనానికి, దేవుని ఘనమైన నామానికి మహిమను తీసుకుని వచ్చే పరిశుద్ధులముగా మనము ఉండాలి. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె షూనేమీరాలు, గనురాలు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుదాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. చూడండి, దేవుని కృపావరము వలన మనము దేవుని కార్యములందు ఆసక్తి కలిగి ఉపచారము చేయవలసిన వారమై ఉన్నాం. ఈ మాటను బట్టి మనము ధ్యానం చేసినప్పుడు ఈమె జీవితంలో అలాంటి ఆత్మీయమైన స్థితిని మనము చూడగలుగుచున్నాం. ఈమె గనురాలుగా మాత్రమే కాదు కానీ ఆమె రెండవ మాటలో మనము చూస్తాము, ఆధ్యాత్మికముగా ఆమె యొక్క ఎదుగుదలను కూడా మనం చూస్తాం. ఆతిథ్యమిచ్చు గృహముగా మనం చూస్తాం. ప్రతి గృహము గృహప్రవేశ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వంటగది కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగానే ప్రతి సేవకుడు చెప్పిన మాట, ప్రార్థించిన వారు ఇలాగంటారు, ఈ గృహము ఆతిథ్యమిచ్చు గృహముగా ఉండునుగాక. అందరూ వచ్చిన వారు ఆమేన్ అంటారు. నిజమే ప్రియులారా, ఆతిథ్యమిచ్చు గృహము అని ప్రార్థన చేశాం. కానీ నిజముగా మన సేవకులకు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వారికో ఎన్ని సందర్భాలలో మన కుటుంబంలో ఆతిథ్యము ఇవ్వగలిగాం? చూడండి, అక్కడ మనం చదువుతున్నప్పుడు బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను. బలవంతము చేశాను. ఆతిథ్యం ఇవ్వటానికి సేవకుడు మనకు అవకాశం ఇవ్వకపోవచ్చు, వారికి ఉన్న పనులను బట్టు, వారికి ఉన్న సేవా భారాన్ని బట్టు. కానీ బలవంతము చేయటము వలన దేవుని యొక్క ఆశీర్వాదము ఆ గృహంలో నిలిచి ఉండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 19వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనము చూస్తాము. లోతు దగ్గరికి వచ్చిన దేవుని దేవదూతలకు బలవంతము చేయటము వలన లోతు కుటుంబానికి వారు వెళ్ళటము, ఆ రాత్రి ఉండటము, వారిని విడిపించటానికి వారు చేసిన ప్రయత్నము మనకు తెలిసినదే. అలాగే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో కూడా పునరుత్థానుడైన యేసుని వారు బలవంతము చేయటము వలన ఆయన రాత్రి ఉండి రొట్టెను విరిచిన అనుభవాలు మనం చూస్తాం. ఈరోజు బలవంతము చేసిన అనుభవాలు మన కుటుంబంలో ఏవైనా ఉన్నాయా? మనం ఒక సింపుల్గా ఒక మాట చెప్తాం, మా పాస్టర్ గారిని పిలిచామండి కానీ ఆయన ఎప్పుడు రాలేదు అని మనం చెప్పి ప్రయత్నం చేసి తప్పించుకుంటాం. నిజమే ప్రియులారా, మనం పిలిచామే కానీ బలవంతము చేయలేదేమో కదా. నేను మరొక మాట అంటాను, నీ గృహంలో ప్రార్థన కూడిక పెట్టుకొని ఎన్ని నెలలు అయ్యింది, ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ప్రార్థన కూడిక పెట్టుకుంటాను అని అంటే ఏ సేవకుడు కూడా వద్దనడు కదా.
ప్రార్థనా కూడిక మా ఇంటిలో జరగాలి పాస్టర్ గారు. అది అవసరత కొరకైన ప్రార్థన కానివ్వండి, లేక కృతజ్ఞత ప్రార్థన అయినా కానివ్వండి, ఏదో ఒక రకముగా మన గృహంలో చిన్న ప్రార్థన సేవకులను, ఒక 4 విశ్వాసులను మనము పిలిచి ఎంతకాలం అవుతున్నది, మనము అన్నీ కలిపి ఒకేసారి మనం పెట్టుకుందామని అనుకుంటాం. అప్పుడు ఇలాంటి లాక్డౌన్ సందర్భముగా వస్తే మొత్తం చేయవలసిన ప్రార్థన మనము చేయలేమేమో కదా. మన సేవకులను మనం బలవంతం చేసినప్పుడు, కాగా ఆమె తన పెనిమిటిని చూచి, భోజనమునకు ఆయన వచ్చుచుండెను, పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నీ సేవకులను గూర్చి నీవు ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నావు? భక్తి గల దైవ సేవకుడు నా సేవకుడు అని చెప్పగలిగే సాక్ష్యం నీలోనున్నదా? నీ సేవకుడిని గుర్తించే అనుభవాలు ఏ రీతిగా ఉన్నాయి? ప్రతి సేవకుడిని కూడా మనము ఏదో ఒక రకంగా తప్పు మోపాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒక రకంగా వారిలోని లోపాలను గుర్తించి మనము గొప్పవారము అని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము దైవ దృష్టితో మనం ఆలోచన చేసినప్పుడు, ఆమె గనురాలని పిలవడానికి గల కారణము ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీగా మనము చూస్తున్నాం. దేవుని యొక్క సేవకులను ఆమె గుర్తించుచున్నది. 10వ వచనానికి వస్తున్నారు. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీప స్తంభమును నుంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. కేవలం ఏదో భోజనానికి మాత్రమే పిలవటం కాదు ప్రియులారా, ఆమె పైన ఒక గది, క్రిందన ఇందాక మనము మాట్లాడినట్లుగా మొదటి 7 వచనాలలో ఆ కింద ఫ్లోర్ తలుపులు మూయబడేది, దేవుని ఆశీర్వాదాలు పొందారు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అందామా? దేవుని కార్యములో ఆశీర్వాదముగా మారుస్తున్నాడు. మేడ పైన ఒక గది కట్టి దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు, ఇది ఒక స్థలము, ఆశీర్వదింపబడవలసిన స్థలం. ఆయన వచ్చినప్పుడల్లా ఆయన రెస్ట్ తీసుకోవటానికి, ఆయన విశ్రాంతి తీసుకునటానికి సేవకులతో పాటు మరొకరు వస్తారేమో, సేవకులతో పాటు మరొకరు కూడా ఉంటారేమో. వారికి అందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయటానికి ఆమె సిద్ధముగా ఉన్నది. మనం ఒక్కసారి భోజనం పెట్టామనంటే సంవత్సరం వరకు మరలా మన సేవకులను పిలవము. మరలా వచ్చే సంవత్సరము అవకాశం ఉంటే పర్లేదులే, ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు కాబట్టి బిడ్డలందరిలో దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి ఒక చిన్న ప్రార్థన, ఒక భోజనం అయిపోయింది మన భక్తి. కానీ ఆమె వచ్చినప్పుడల్లా దేవుని సేవకుడు ఆమెను గుర్తిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ చేత చూడండి 13వ వచనాన్ని మనము చదువుదాం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? ఇందాక చదివిన భాగంలో కూడా నేను నీకేమి చేయవలెను? దేవుని సేవకుడు ఎప్పుడు కూడా మన కొరకు ఏమి చెయ్యాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఈ దినాలలో సంఘము, విశ్వాసులని పిలువబడే వారందరూ కూడా మేము సేవకులకి ఏదో చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ దేవుని సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేసేది సంఘ విశ్వాసులకు ఏమి చేయాలి, సంఘం కొరకు ఎలాంటి నూతనమైన దైవ కార్యాలు జరిగించాలి, కుటుంబంలోనున్న సమస్యల నుండి వారు ఎలాగ విడుదల పొందాలి అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్య రూపంలో మనలను బలపరుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ సందర్భముగా కూడా దేవుని సన్నిధిలో మనం ఇంటిలోనే ఉంటున్నప్పుడు మనము చాలా భయంకరమైన ఆలోచనలు, చాలా చిరాకైన ఆలోచనలు మనము కలిగి ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామమును బట్టి ఈ దినము మనము ధ్యానం చేస్తున్న అంశములో లాక్డౌన్ సందర్భముగా దేవుడు మన జీవితాలలో ఒక నూతనమైన అనుభవాలు ఇవ్వాలని, నీవు మా ఎడల ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నావే, గనురాలని పిలువబడిన ఈమె దైవజనుల ఎడల శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నది. ప్రియులారా, 14వ వచనాన్ని మనం చదువుతాము. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వారిని అడుగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు. ఐ థింక్ కుమార్తెలు ఉన్నారేమో అని రాయలేదు, కానీ నేను అనుకున్నాను బిడ్డలు లేరు అని అనలేదు. అక్కడ రాసిన మాట కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను.
ప్రియమైన ప్రాబ్లం చాలా కష్టమైంది కదా. ముసలివాడైన భర్త, కుమారుడు లేడు. ఇందాక చదివిన దానిలో భర్త లేడు, చనిపోయాడు, కుమారులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కుమారుడే లేడు, భర్త ముసలివాడు. ఈ ప్రాబ్లం సొల్యూషన్ తప్పుగా మనం ఆలోచన చేయకూడదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన బలాన్ని అనుగ్రహించడానికి, అందుకు అతడు ఆమెను పిలువగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువునకు నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడువైన నా ఏలినవాడ, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దు. ఇలా ఎందుకన్నది ఈ మాట? భర్త ముసలివాడు, మరి ఆమె పడుచుదేమో, కుమారుడు లేడు. నేనైతే నీకేదో సహాయం చేస్తున్నానయ్యా, నీ కొరకేదో నేను ఏర్పాటు చేస్తున్నాను. అయితే వినయముతో ఆమె దేవుని యొక్క సేవకుల దగ్గర నిలబడుతున్నది. దేవుని సేవకులు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తానికి కుమారుడు కలిగి ఉన్నాడు. కానీ కుమారుడు కలిగిన పరిస్థితి ఆమె సంతోషముగా, చాలా ఆనందముగా సాగుతున్న దినాలు. 19వ వచనం, అతడు వానిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకుని పొమ్మని 18వ వచనం, ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కాయువారు యొద్ద నుండి తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు నా తల పోయనే అని తన తండ్రితో చెప్పాను. అంటే మాటలు కూడా వచ్చిన వయసు, మాటలు వచ్చాయి. పొలానికి వెళ్ళాడు. ఆ బాలుడు తలపోయినని చెప్పగానే తల్లి వద్దకు పంపించమని సెలవిస్తాడు. ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తోడ మీద పండుకొని ఉండి చనిపోయాను. చూడండి, ప్రవక్త చెప్పిన మాట ప్రకారముగా బిడ్డ ఇచ్చాడు. కానీ ఆయన మాట్లాడే వయసు కూడా వచ్చింది. తలపోయేనే బిడ్డ చనిపోయాడు. ఎవరి ఒడిలో? తల్లి ఒడిలోనే చనిపోయాడు. ఆ తల్లికి ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎంత బాధ ఉంటుంది ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మన బిడ్డల విషయాలలో కూడా ఎంతో వేదన, ఎంతో బాధ. సరి అయిన రీతిగా వారు చదవనప్పుడు ప్రియమైన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు పడుతున్న వేదన గుర్తించాలి. మీ తల్లిదండ్రులు మీ కొరకు దుఃఖిస్తున్న దుఃఖాన్ని గుర్తించాలి. వారు ఏదో మీరు ఉన్నత స్థితికి వెళతారని ఆలోచన చేసి మీ కొరకు వారికి ఉన్న ధనాన్నంతటినీ ఖర్చు పెట్టి చక్కని చదువులు చదివించి మీరు ప్రయోజకులుగా ఉండాలని ఒక పూట తినక కష్టపడి వారు పనిచేస్తున్నప్పుడు మనం సరి అయిన రీతిగా చదవకపోతే తల్లిదండ్రులకు ఎంత దుఃఖాన్ని తీసుకుని వస్తున్నాం. ఈ బిడ్డ ద్వారా తల్లి దుఃఖపడుచున్న అనుభవం. అయితే ఆమెకు వచ్చిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన. ఆ పిల్లవాణిని 21వ వచనము, ఆ పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, లాక్డౌన్. నాకు ఈ మాటలో నుంచే ఈ మాట తీసుకున్నా. లాక్డౌన్ చేస్తుందండి. ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏ ప్రవక్త అయితే ఆ ఎలీషా ప్రవక్త మంచం పైన వేసింది. అయ్యో, ఇది సేవకుని మంచం కదా, ఈ సేవకుని మంచం పైన ఈ మరణకరమైన బిడ్డను, మరణించిన బిడ్డను నేను పెట్టకూడదని ఆలోచన రాలేదు. ఆమెకున్న గొప్ప విశ్వాసం ప్రియులా. ఆ మంచం మీద పెడితే తలుపు వేసేసిందట, తాళాలు వేసేసి ఉంటుంది, ఎవరు వెళ్ళకుండా. వేసి ఎక్కడికి వెళ్ళింది చూడండి. పనివారిని ఒక గాడిదను నా యొద్దకు పంపమని, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, చూడండి, గాడిదకు గంత కట్టి తాను ఎక్కి తన పనివారితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను. ఈ ప్రకారం ఆమె పోయి కార్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూసి, అదిగో ఆ గన్ను శూన్యమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై
పరుగున పోయే నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడిని ఆయన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. కొండ క్రింద నిలబడి మాట్లాడలేదు. ఆమెకున్న దుఃఖము, ఆమెకున్న వేదన, ఆమెకున్న పరిస్థితులలో నుండి ఆమె పరుగులు తీసుకుంటూ దైవజనుని కాళ్ళ దగ్గర పడుతున్నది. ఆయన కర్మేలు పర్వతము పైన ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రయాణం ఎలా ఉన్నదో ప్రియులారా, ఆమె దేవుని సేవకుని దగ్గరికి వెళుతున్నది. దేవుని సేవకుడు ఇంతకాలం ఆ ఇంటికి వచ్చాడు, ఇంతకాలము ఆ కుటుంబంలో బస చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మరణములో లాక్డౌన్ చేసి కుమారుని మంచము పైన పెట్టి ఆయన వెళుతున్నాడు. ఆమె వెళుతున్నది ఆయన దగ్గర. చూడండి, ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు చాలా వేదన అనిపించవచ్చు. కానీ ఆమెకున్న విశ్వాసము, దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనురాలుగా, దేవుని ప్రతినిధిగా మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. దేవుని జీవముతోడు, దేవుని యొక్క జీవము తోడు ప్రియులారా, ఈ దినము నేను పోను, నేను నిన్ను విడిచిపెట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని విడిచిపెడుతున్నావా? దేవుణ్ణి ఎంతకాలము నీవు విడిచి దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతావు? నీవు తిరిగినంత కాలము సంతోషమే అనిపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తిరిగిన కాలం అంతా కూడా చాలా సంతోషించాడు. కానీ వేదన దినము ఒక రోజు రాబోతున్నది. మరలా తిరిగి తండ్రి యొద్దకు రావాల్సిన దినము ఒకటి రాబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా తిరిగి రావాల్సిన అవసరత ఉన్నది. నీవు కూడా దేవుని సన్నిధికి తిరిగి రావాల్సిన అవసరత ఉన్నది. నీకున్న స్నేహితులను బట్టు, నీకున్న అలవాట్లను బట్టు, నీకున్న త్రాగుడును బట్టు నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు. బిడ్డలు పుట్టిన తర్వాత కొందరు దేవునికి దూరం అయిపోతారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోతారు. చదువులని చెప్పి దేవునికి దూరం అయిపోతారు. కానీ దేవుడు ఏదో ఒక రకంగా వారిని తిరిగి ఆయన యొద్దకు రప్పించుకోగలిగిన దేవుడు. ముందుగానే మనం వద్దాం ప్రియులారా. అక్కడ చదువుతున్నాం, గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయాను, ఏమియో వినవచ్చినట్లు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. మేలుకొనలేదు. ఎవరు కావాలి? ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి ప్రైజ్ ది లార్డ్, లాక్డౌన్. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు ఇప్పుడు మరణముతో పోరాడుతున్నాడు. గుడ్రాలుగా ఉన్న ఆమెను దేవుని యొక్క వాక్కు చేత, దేవుని మాట చేత ఆశీర్వదించాడు. కానీ ఈ సమయంలో మరణముతో పోరాటం. గుడ్రాలుగా ఉన్న ఆమెకు బిడ్డలు పుడతారు అని అంటే పుట్టే వరకు కూడా సేవకుడు ఎంతో వేదనతో ప్రార్థన చేసి ఉండవచ్చు కదా. ఎన్ని సందర్భాలలో ఆ 9 నెలల కాలములో ఆయన వచ్చినప్పుడల్లా ఆ నెలలో ఈయన కూడా లెక్కెట్టు ఉంటుంటాడు. కానీ ఇప్పుడు మరణం ప్రియులారా, మరణం. ఆయన అడగలేదే బిడ్డ కావాలని. కానీ దేవుని యొక్క ప్రవక్త సేవకుడు పలికిన మాట, దేవుని యొక్క ఆశీర్వాదము ఆ కుటుంబానికి పలికాడు. కానీ ఇప్పుడు మరణముతో పోరాటము. తలుపు వేసి గడియ పెట్టి ఆమె లోపల మరణాన్ని గడియ పెట్టింది. ఇప్పుడు జీవము లోపల గడియ పెడుతున్నది. జీవము లోపలికి వెళ్ళి గడియ పెడుతున్నది. ఆ గడియలో ఏం జరుగుతుంది? ఆ తలుపు గడియ పెట్టిన అనుభవాలు ఈ దినము మనం చదవబోతున్నాం. ఏం జరుగుతుంది? బయట గెహజీ ఉన్నాడు, ఆమె కూడా ఉన్నది. గెహజీకి టెన్షన్. ఎందుకనంటే ఆ దండాన్ని పెట్టి నాదేం జరగలేదు. అవుతుందా అవదా? ఈమె ఒక రాంటి భయం ఉండొచ్చు, కానీ విశ్వాసం. చదువుతాం. మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తాను చాచుకొని తన నోరు వాని నోరి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి
బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వారి మీద పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి చోటు లేకుండా నీ తలుపు గడియను లోపల పెట్టినప్పుడు, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, జీవాత్మ కలిగిన వారముగా మనం లోపలికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దినం 2 సందర్భాలు మనం ధ్యానం చేశాం. మొదటి అనుభవంలో అప్పులైపోయిన వారు, వేదన కలుగుతున్న వారు నీ గడియను లోపల పెట్టి తలుపు వేసుకొని గడియను పెట్టినప్పుడు, దేవుని వాక్కు ప్రకారముగా నీవు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది, మరణము నుండి తప్పించగలిగిన సముద్రుడైన దేవుడు. ప్రియులారా, ఈ దినం ఆ గడియ జీవము లోపలికి పోయాను. ఆమె మరణాన్ని లోపల పెట్టి గడియ వేసును, కానీ ప్రవక్త ద్వారా జీవము లోపలికి పోయాను. ఈ లాక్డౌన్ సందర్భంగా నీవు సమస్యలో ఉన్నావా? మరణకరమైన వేదనలను ఉన్నావా? పాపము పరిపక్వమై మరణమును కనున. ప్రియులారా, పాపము నుంచి విడుదల పొందుతా, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. కుటుంబముగా లాక్డౌన్ చేయబడినప్పుడు ఈ దినము ఈ యొక్క అనుభవాలలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటలలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ముందుకి సాగుదామా? దేవుని సేవకుడు చెప్పిన మాట ప్రకారముగా మనం లోబడదాం. ప్రియులారా, తలుపు గడియ వేయక ముందుగానే తీసుకుని రాబడిన పాత్రలో మాత్రమే నింపబడునుగాక. మరణము లోపల ఉన్నప్పటికీ ఎలీషా ప్రవక్త లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పైన, బిడ్డ పైన, మరణించిన బిడ్డ పైన పండుకొని ఎంత వేదనతో చేసి ఉంటాడు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ సేవకుని బలవంతము చేస్తున్నావా? నీ గృహానికి బలవంతము చేసి ప్రార్థన చేయడానికి, భోజనం చేయడానికి రమ్మని పిలిచినప్పుడు దేవుని సేవకుడు ఏమీ ఆశించక నిన్ను దీవించి, నీ కుటుంబాన్ని దీవించి వెళ్ళాలని, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కాపరిని గౌరవిద్దామా? దేవుని ప్రవక్తలను గౌరవిద్దామా? గనురాలుగా ఆమె ఎంచబడటానికి గల కారణము దేవుని యొక్క ఆత్మ ఆమెలో పనిచేస్తున్నది. మనము తప్పుడు ఉద్దేశాలతో సేవకుల పైన నిందలు వేసో, సేవకులను తప్పు మాటలను మనము మాట్లాడి, వారు డబ్బులు తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారనో, లేదో ఆశించి వస్తున్నారనో మనం అనుకుంటే మనం ఆశీర్వాదాన్ని పొందలేము. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నా సేవకుని ద్వారా, దేవా నీవు నాతో మాట్లాడు. ఇది నాన్న మీరు కుటుంబాలలోని కూర్చుని ఉంటుండగా కూడా ఈ లైవ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడే. అదే దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చి నీ కొరకు ప్రార్థన చేస్తున్నావు, నూనె రాసి అభిషేకించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎన్ని కార్యములు ఆయన చేయగలడు. మహోన్నతుడా, గొప్ప దేవుడవు, నీ వాక్యము చేత బలపరిచిన ఈ మాటలను ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. అప్పులోనున్న వారికి యేసు నామమున విడుదల దయచేయండి. నీ మాటకు లోబడేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరణ సహితము నీవు తప్పించగలిగిన దేవుడవు. నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఊహించిన దానికంటే మిన్నగా నీవు వాగ్దానాలు చేయగలిగిన దేవుడు. గిన్నె నుండి పొర్లే అనుభవాలలోనికి నడిపించగలిగిన దేవుడు. దుఃఖ దినములను సమాప్తి చేయగలిగిన దేవుడు. మా హృదయ వేదనను తొలగించి నీ ఆత్మ చేత అభిషేకించగలిగిన గొప్ప దేవుడు. నీ మాట చేత మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ లాక్డౌన్లో మా కుటుంబాలకు నీ వాక్యము ద్వారా ఆశీర్వాదమును ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు
భూమి అందును నెరవేరును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల, దేవుని యొక్క ఆత్మ నిత్యము నిరంతరము మనకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.